నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ ప్రో. నేను మీ అమోఘ్ దేశపతి. ఒక రాత్రి రహస్యంగా పాకిస్తాన్లోని ఓ బేస్ పైన ఫోన్ సిగ్నల్స్ కట్ చేశారు. రేడియేషన్ లీక్ అయింది. అక్కడికి వచ్చింది ఒక విమానం. దాని లోపల బోరాన్. దాన్ని పంపిన దేశం ఈజిప్ట్. ఈ వార్తను బయటపెట్టింది అమెరికా. ఇదంతా యథార్థమా లేక అనురాజకీయాల అద్భుతమైన నాటకమా? వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. ఒక రహస్య ఘటన. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఓ సైనిక ఎయిర్ బేస్ పై రహస్య దాడి. తర్వాత అక్కడ జరిగిన ఘోర రేడియేషన్ లీక్. మరింత ఆశ్చర్యం ఏంటిదంటే ఆ ప్రమాదాన్ని నియంత్రించేందుకు బోరాన్ సరఫరా చేసింది ఎవరో తెలుసా? ఈజిప్ట్, ఓ ఆఫ్రికన్ దేశం. బోరాన్ పీరియాడిక్ టేబుల్లో 5వ మూలకం ఇది. మనం కెమిస్ట్రీ బుక్స్లో చదువుకున్నదే, కానీ ప్రపంచ మానవత సాంకేతిక భద్రతలో ఇది ఒక అమూల్యమైనటువంటి ఆయుధం. ఇది న్యూట్రాన్లను పీల్చుకుంటుంది. అంటే అణుశక్తిని నియంత్రించడంలో చాలా 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 కీలకం. అణు రియాక్టర్లో ఫిషన్ జరగాలంటే న్యూట్రాన్ వేగం అవసరం. అవి ఎక్కువైతే నియంత్రణ కోల్పోతుంది. అప్పుడు పేలుడు సంభవిస్తుంది. అలాంటప్పుడు బోరాన్, బోరిక్ యాసిడ్, బోరిన్ కార్బైడ్ లాంటి పదార్థాలు అణు అగ్నిని చల్లార్చే ఉపాయాలు. జనవరి 2025 బలూచిస్తాన్లో ఒక రాత్రి పెద్ద శబ్దం వచ్చింది. ఆ ప్రాంతం చుట్టూ ఫోన్ నెట్వర్క్ బ్లాక్ చేసింది ప్రభుత్వం. ప్రజల్ని అక్కడి నుంచి ఖాళీ కూడా చేపించింది. ఆ సమయంలో ఒక విచిత్రమైన విమానం అక్కడ ల్యాండ్ అయింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం అది ఈజిప్ట్ నుంచి వచ్చింది. ఆ విమానంలో బోరాన్ కార్గో. అసలు ఎందుకు, ఎలా వచ్చింది? ఈజిప్ట్కి పాక్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? భారత్ పాక్ మధ్యలో సిచ్యువేషన్స్ ఇంత డేంజర్గా ఉన్నప్పుడు ఈజిప్ట్ పాక్కి సపోర్ట్ చేస్తుందా? ఈజిప్ట్ పాకిస్తాన్ మధ్య మతపరమైన మరియు మిలిటరీ సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 1960 నుంచి ఈజిప్ట్లో పాకిస్తానీ మిలిటరీ శిక్షణ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఓఐసీ సమావేశాల్లో పరస్పర మద్దతు కూడా ఉన్నదే. మతం పరంగా సౌదీ అరేబియా ఆధ్వర్యంలోని ఇస్లామిక్ మిలిటరీ అలియన్స్లో భాగస్వామ్యం కూడా వీటికి ఉన్నది. ఈజిప్ట్ వద్ద అమెరికా నుంచి వచ్చిన అణురక్షణ సామాగ్రి నిల్వలో ఉండటం వల్ల తక్షణమే అది బోరాన్ సరఫరా చేయగలిగింది. ఇంకోవైపు భారత్ ఈజిప్ట్ సంబంధాలు కూడా చాలా చాలా శక్తివంతమైనవే. భారత్కి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈజిప్ట్, భారత్ ఎప్పుడూ స్నేహంగానే ఉన్నాయి. భారత్ ఎయిర్ ఫోర్స్ ఈజిప్ట్లో వ్యాయామాల్లో కూడా పాల్గొన్నది. గోధుమ దిగుమతుల్లో భాగస్వామ్యం కూడా ఉన్నది. అయితే ఇప్పుడు అదే ఈజిప్ట్ పాకిస్తాన్కు బోరాన్ సరఫరా చేయడం భారత్కు ఒక వ్యూహాత్మక హెచ్చరిక. ఇక్కడ అసలైన మిస్టరీ, ఈ బోరాన్ విషయాన్ని బయటపెట్టింది ఎవరో తెలుసా? అమెరికా. ఎందుకు? అసలు ఈ లీక్ జరిగిందని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది అమెరికన్ మీడియా. ఇక్కడ ఒక లాజికల్ డౌట్. బోరాన్ సరఫరా చేసి తర్వాత దాన్ని బయటపెట్టి పాకిస్తాన్ మీద విమర్శలు వచ్చేలా చేయడం, ఇదంతా ఒక స్కెచ్లా అనిపించదా? అంటే అణుభద్రత విషయంలో పాకిస్తాన్ ఓ నిర్లక్ష్య దేశమని అంతర్జాతీయంగా చిత్రీకరించడం. అలాంటప్పుడు FATF, IMF వంటి సంస్థలతో పాకిస్తాన్పై ఒత్తిడి కూడా పెంచొచ్చు. ఇది మోదీ, అమెరికా చేస్తున్నటువంటి ఒక రహస్య వ్యూహంలా అనిపిస్తుందా? ప్రపంచానికి, ఐక్యరాజ్య సమితికి పాకిస్తాన్ను అన్స్టేబుల్ న్యూక్లియర్ స్టేట్గా నిలబెట్టడానికైనా ఇది చేస్తుంది. రేడియేషన్ అంటే చిన్న విషయం కాదు. ఇది మన కంటికి కనిపించదు, కానీ నాశనం మాత్రం తట్టుకోలేంది. ఇదే విషయాన్ని చెర్నోబిల్ ప్రమాదం మనకు నేర్పింది. 1986లో అప్పటి సోవియట్ యూనియన్లోని ఉక్రెయిన్ SSRలో ఉన్న చెర్నోబిల్ అణుశక్తి కేంద్రం విస్ఫోటనం చెందినప్పుడు ఒక చిన్న టెక్నికల్ లోపం వల్ల వేల మంది మరణించారు. లక్షలాది ప్రజలు బాధితులయ్యారు. గర్భిణులపైన ప్రభావం, చిన్న పిల్లలపైన వ్యాధులు, క్యాన్సర్లు, జనన లోపాలు ఇవన్నీ మిగిలిపోయాయి. ఒకవేళ ఎయిర్ బేస్ వద్ద నిజంగా రేడియేషన్ లీక్ జరిగితే దాన్ని కప్పిపుచ్చే ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను తీసే కుట్రలో ఖచ్చితంగా భాగమవుతాయి. మన దేశం తక్షణ భద్రతా చర్యలు కూడా తీసుకోవాలి. ఈ విషయంలో మన దేశం పరమాణు విద్యుత్ కేంద్రాల్లో బోరాన్ నిల్వల పరిస్థితి ఎలా ఉంది? వాటికి పక్కా సెక్యూరిటీ, యాక్సిడెంట్ మానిటరింగ్ టెక్నాలజీ ఉందా? బోరాన్ లభ్యత మనకు చాలా తక్కువ. బోరాక్స్ అనే ఖనిజాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. టర్కీ, అమెరికా, చైనా వీరి మీద ఆధారపడితే ఖచ్చితంగా మనకు ప్రమాదమే. స్వదేశీ భద్రతా వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఒక దేశం బోరాన్ని పంపింది, ఇంకో దేశం బోరాన్ వల్ల బ్రతికింది, ఇంకొక దేశం ఆ బోరాన్ విషయాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఇదంతా చూస్తే మీకేమనిపిస్తున్నది?
ఇది అనురాజకీయాల ఆటలా అనిపిస్తున్నది. ఒక చిన్న మూలకం ప్రపంచం మొత్తానికి మోక్షాన్నిచ్చే మార్గం కాగలదు. ఒక చిన్న లీక్ ప్రపంచ వినాశనాన్ని తలపించగలదు. బోరాన్ అంతే శక్తివంతం. ఇది దేశ రక్షణలో చిన్నపాటి హీరో కాదు, అనుయుగంలో అది బలం, ఒక బ్రహ్మాస్త్రం. ఫైనల్గా బోరాన్ పంపింది ఈజిప్ట్. అది ఎక్కడుంది? అమెరికా ఇచ్చిన స్టోరేజ్లో. ఇది ఎవరి ద్వారా బయటకు వచ్చింది? అమెరికన్ మీడియా వల్ల. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఇంత కథ రాసింది ఎవరు? ఇది యుద్ధం కాదు, ఒక గేమ్. మోదీ అమెరికా కలిసి పాక్తో ఆడుతున్న ఒక వ్యూహంలా అనిపిస్తుంది. ఇది పాకిస్తాన్కి ఒక హెచ్చరిక అయితే మనకి కూడా ఒక గుణపాఠం. గత పాలకులు అనుభవంతో కాదు, అజాగ్రత్తతోటి మనల్ని పాలించారు. అందుకే అణుశక్తి పైన మన ఫోకస్ చాలా తగ్గింది. ఇప్పుడు మనకే బాధ్యత. మన భద్రత మన చేతుల్లోనే ఉన్నది. ఇప్పటి వరకు స్క్రిప్ట్ వాళ్ళు రాశారు, ఇక నుంచి మనమే రాయాలి. దేశం మన నుంచి మొదలవ్వాలి. ఇదే విషయంలో మన ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ కూడా మాట్లాడుతున్నాయి. బయట వస్తున్నటువంటి లీక్స్ వార్తలు చెప్తున్నట్టుగా మేము అణు కేంద్రం వద్ద ఎటువంటి దాడులు చేయలేదు అని. కానీ అమెరికన్ పేపర్ మాత్రం ఈ విధంగా లీక్స్ రిలీజ్ చేస్తూ ఉన్నది. సో ఈ మొత్తం కథని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏదైనా సరే మనమైతే జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త ఏందో కూడా నేనైతే చెప్పడం జరిగింది. ఇది వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళు కూడా ఈ ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా మనం దేశం గురించి ఆలోచించడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోవద్దు. ఉంటా. జై హింద్, మేరా భారత్ మహాన్. మన రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్ మీరు అందరూ చూసే ఉంటారు, చాలామంది ఇంకా చూడని వాళ్ళు కూడా ఉంటారు. మన రిఫ్లెక్షన్ ప్రోలో రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ప్రోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే మన రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ డిమానిటైజ్ అయ్యి సంవత్సరం అవుతుంది. మనకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా వస్తలేదు. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మీరు ₹1 పంపుర్రి, నేను ₹100 అవుట్పుట్ చూపిస్తాను అని చెప్పేసి. అండ్ రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్ మన ఆఫ్టర్ డిమానిటైజేషన్ కూడా యూట్యూబ్ నుంచి మనకు ₹1 రాకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏ స్థాయిలో చేసినామో మీరు అందరు చూస్తున్నారు. అండ్ మీ అందరి సహకారం వల్ల చాలా అద్భుతంగా హిట్ అయింది. అండ్ ప్రతి వీడియో కూడా మనం పోస్ట్ చేస్తాం అనమాట. ఫేస్బుక్లో కూడా లక్షల మంది చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం యూట్యూబ్లో మన కొత్త ఛానల్లో పెడుతున్నాం రిఫ్లెక్షన్ ప్రో. సో కొంత వ్యూయర్షిప్ తక్కువగా ఉంది, ఎందుకంటే స్ప్రెడ్ అవ్వట్లేదు. సో మీరందరూ కూడా దాన్ని చూసి మీకు తెలిసిన వాళ్ళకి పంపే ప్రయత్నం చేయండి, ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ మనం ఇచ్చాము. అండ్ మీ సహాయ సహకారాలు నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ మేము చేస్తున్నటువంటి వర్క్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్. ఒక రాత్రి రహస్యంగా పాకిస్తాన్లోని ఓ బేస్ పైన దాడి. ఫోన్ సిగ్నల్స్ కట్ చేశారు. రేడియేషన్ లీక్ అయింది. అక్కడికి వచ్చింది ఒక విమానం. దాని లోపల బోరాన్. దాన్ని పంపిన దేశం ఈజిప్ట్. ఈ వార్తను బయటపెట్టింది అమెరికా. ఇదంతా యథార్థమా లేక అనురాజకీయాల అద్భుతమైన నాటకమా?